హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మీ పార్ట్నర్ ఏదైనా విషయం మీ నుంచి హైడ్ చేస్తున్నారా లేదా అనేది మనం ఈరోజు ఈ రీడింగ్లో మనం చూద్దాం. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ అనేది షేర్ చేయండి. మీరు కనుక పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే ఇక్కడ మీ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కూడా ఎవరైనా అవ్వడానికి ఛాన్స్ అనేది ఉందండి. అలాగే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది తలుచుకోండి. వాళ్ళు అసలు మీ నుంచి ఏ విషయాలు అనేది హైడ్ చేస్తున్నారో కూడా మనం చూద్దాం ఈరోజు. ఫస్ట్ మనం వీళ్ళు మనీ విషయంలోని ఏ విషయమైనా సరే మీ దగ్గర నుంచి వీళ్ళు ఏమైనా హైడ్ చేస్తున్నారా అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా మనీ విషయంలో హైడ్ అనేది చేస్తున్నారో. ఫోర్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఏజ్ ఆఫ్ కప్స్, Page of Wands, Ace of Pentacles. ఇంకొక కార్డ్ కూడా చూద్దాం. King of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్, 3 of Cups వచ్చింది. ఇక్కడ మీ పార్ట్నర్ అనే వాళ్ళు మనీ విషయంలో మీ నుంచి అసలు ఏ విషయం అనేది హైడ్ చేస్తున్నారు అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు మనీ అనేది చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో అనేది పెట్టడం అనేది జరిగిందండి. ఆ యొక్క విషయం ఏంటంటే మీ దగ్గర నుంచి వీళ్ళు హైడ్ చేస్తున్నారు. కొత్తగా న్యూ డోర్స్ ఏవైనా ఓపెన్ అవుతాయా, మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా పెరుగుతుందా, ఇంకా ప్రోగ్రెస్ అనేది అవుతుందా అన్న దీనికోసం వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మేబీ షేర్స్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం వల్ల వాళ్ళ యొక్క మనీని లాస్ అవ్వడం అనేది జరిగి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం 100 కొనింది ఇప్పుడు 80కో 70కో అలా వెళ్ళడం, అలా తక్కువగా పడిపోవడం అనేది అవుతుంది. ఇక్కడ ఇంట్రాడే అనేది కూడా ఎక్కువగా చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మీరు మనీ విషయంలోనే అనేది సేఫ్ గా ఉంటారు. ఆ విషయం అనేది గనక మీకు గనక తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారా అన్న దీనికోసం కూడా వీళ్ళు టెన్షన్ అనేది ఎక్కువగా పడుతున్నారండి. ఆ విషయంలోనే వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్ డిప్రెషన్ లో కూడా ఉన్నారు. ఈ ఒక్క విషయమే కాకుండా మనీ విషయంలో ఏంటంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి, మేబీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరికో కానీ కొంచెం మనీ హెల్ప్ అనేది కూడా చేశారు. వాళ్ళ నుంచి వాళ్ళకి అనేది రిటర్న్ అనేది ఇంకా రావటం లేదు. ఆ అమౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది. అది మీకు ఎలా చెప్పాలా, అది మీతో ఎలా షేర్ చేయాలా అనేది తెలియక కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉన్నారు. మీ దగ్గర నుంచి ఆ విషయంలో మనీ విషయంలో అనేది హైడింగ్ అనేది చేస్తున్నారండి. కాకపోతే మీ పార్ట్నర్ అనే వాళ్ళు కేరింగ్ పర్సన్, అలాగే కొన్ని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ మనీ విషయంలో వాళ్ళే మీకు ఎప్పుడు గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మనీ అనేది కనుక లాస్ అయిపోతామేమో, మనం అప్పించిన వాళ్ళ దగ్గర నుంచే తిరిగి రిటర్న్ రాదేమో అన్నది విషయంలోనే కాస్త ఎక్కువగా డిప్రెషన్ అనేది దీనికి ఎక్కువగా గురి అనేది అవుతున్నారు. నెక్స్ట్ వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాసెస్ లో వెళ్తున్నాయి. ఎలా చెప్పాలి, ఆ యొక్క మనీ మ్యాటర్స్ మీకు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న దీనికోసం కూడా ఎక్కువగా స్ట్రెస్ అనేది అవుతున్నారండి. మీ ఒక పార్ట్నర్ అనే వాళ్ళంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు, కాకపోతే ఏంటంటే కరెక్ట్ గా చూస్ చేసుకోవడం పోవడం వలన ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అనేవి కొంచెంగా ఫేస్ అనేది చేస్తున్నారు. కొంతమందికి వడ్డీకి లేకపోతే అలా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ అనేది బ్లాక్ అనేది ఎక్కువగా అయిపోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇన్ కేస్ వాళ్ళు ఈ విషయం కోసం చెప్పినా సరే కొంచెం పాజిటివ్ గా తీసుకోవడానికి ఇచ్చేయండి. కాస్త లేట్ అయినా సరే ఆ అమౌంట్ అనేది మీకు తప్పకుండా వెనక్కి అనేది వస్తుంది.
నెక్స్ట్ మనం మీ పార్ట్నర్ ఏదైనా రిలేషన్షిప్ విషయం కోసం మీ దగ్గర ఏమైనా హైడ్ చేస్తున్నారా అది కూడా మనం చూద్దాం. అంటే ఎవరైనా కొత్త వ్యక్తి అనే వాళ్ళు వీళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు. అది మీకు చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో, మేబీ వాళ్ళతో ఏదో రిలేషన్ ఉంది మనకని కాదు, జస్ట్ ఒక పరిచయం కూడా అవ్వచ్చు, కానీ అది మీతో చెప్దామా వద్దా, చెప్తే మీరు ఏమనుకుంటారా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అది కూడా సంథింగ్ హైడింగ్ లోనే ఉంది. అంటే బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని. అసలు నిజంగా ఏమైనా అటువంటి ఇంటెన్షన్స్ ఉన్నాయా, వాళ్ళ లైఫ్ లో ఎవరైనా కొత్త న్యూ రిలేషన్షిప్స్ ఏమైనా స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉందా లేదా అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ రిలేషన్షిప్ విషయంలోని నా యొక్క వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్ ఏం హైడ్ చేస్తున్నారు. ఓకే, 3 of Swords, heartbreak, 6 of Cups, okay, the Chariot, okay, 9 of Swords, అన్ని ద హెర్మిట్, అన్ని డిప్రెషన్ కార్డ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ విషయం. 7 of Wands, ఓకే, Queen of Cups. ఇక్కడ 2 సార్లు హెర్మిట్ కార్డ్ వచ్చిందండి. మనీ విషయంలో కూడా వాళ్ళు డిప్రెషన్ గా ఉన్నారు, నెక్స్ట్ రిలేషన్షిప్ లో కూడా డిప్రెషన్ గా ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ టెంపరెన్స్ వచ్చింది. 2 విషయాల్లో కూడా వాళ్ళు డిప్రెషన్ గా ఉన్నారు. మేబీ వీళ్ళ హార్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు మీతో ఈ రిలేషన్షిప్ లో అనేది ఉండొచ్చు, కానీ మేబీ పాస్ట్ లోని లేకపోతే ఏదైనా కాలేజ్ లో ఉండేటప్పుడు కనుక వీళ్ళు లవ్ చేసిన వాళ్ళు కానీ తిరిగి వీళ్ళ లైఫ్ లోకి వచ్చి ఉండొచ్చు. ఆ యొక్క పాస్ట్ యొక్క రిలేషన్షిప్ యొక్క గాయాలు మళ్ళీ వాళ్ళకి ఒకసారి గుర్తు రావడం వల్ల వాళ్ళు అనేవాళ్ళు డిప్రెషన్ కి అనేది గురయ్యారు. వాళ్ళు ఇప్పుడు మన లైఫ్ లోకి రాకపోతేనే బాగుంటది అనుకున్న లాంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ రావడం వల్ల వీళ్ళ యొక్క డిప్రెషన్ కి అనేది కారణమైంది. దానివల్ల మీ పార్ట్నర్ మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు అలా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మనసులో అసలు వాళ్ళకి ఏ విధమైన స్థానము లేదు. కాకపోతే వాళ్ళు మళ్ళీ కనిపించడం, మాట్లాడడం చేయడం వల్ల వీళ్ళకే తెలియని ఒక డిప్రెషన్ అనే దీనికి గురయ్యారు. వాళ్ళతో ఏదో రిలేషన్ మెయింటైన్ చేయాలని కానీ ఆ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆలోచన అనేది అయితే వీళ్ళకి ఏమాత్రం అనేది లేదండి. కాకపోతే ఏంటంటే ఒకేసారి మైండ్ ఏంటంటే చాలా డిప్రెషన్ అనే దీనికి గురైంది అంతే, అంతకు మించి ఇంకేం కాదు. కాకపోతే మీరు మీ పార్ట్నర్ ని సమయంగా అర్థం చేసుకోండి. వాళ్ళు మీతో ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వట్లేదని, మాట్లాడట్లేదని మీరేవి గొడవలు పెట్టుకోకండి. వాళ్ళ హీలింగ్ ప్రాసెస్ లో అనేది ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్కడికైనా మనం అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన చాప్టర్. ఆ చాప్టర్ కోసం వీళ్ళైతే ఏమీ ఆలోచించట్లేదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క గాయాలు మానిపోయిన కూడా ఒక్కోసారి మళ్ళీ తిరిగి పేరేస్తాయి చూడండి, ఆ టైప్ అనమాట. మీరు ఏమి అనకుండా కామ్ గా కనుక ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళంతటా వాళ్ళే సెటిల్ అవుతారండి. వాళ్ళకి ఏంటి రిలేషన్ అది ఇది అని చెప్పేసి తెలుసుకొని మీరు అడగడం వల్ల కూడా ఏమీ యూస్ అవ్వదు. మేబీ వాళ్ళకు కూడా మీకు ఈ విషయం మీతో షేర్ చేయడం కానీ చెప్పడం కానీ వాళ్ళకు కూడా ఇష్టం లేదు. అదే వాళ్ళు మీ దగ్గర హైడ్ చేస్తున్న విషయము. అంతే తప్ప మిమ్మల్ని ఏదో నెగ్లెక్ట్ చేయాలని, అవాయిడ్ చేయాలని అటువంటి థాట్స్ అయితే వాళ్ళకైతే ఏ కోసనా కూడా లేదండి. వాళ్ళ కంప్లీట్ గా కూడా మీ వైపే ఉన్నారు కాబట్టి మీరు దానికోసం ఏమి టెన్షన్ అండ్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో అనేది ఉన్నారు. మీరు కొంచెం వెయిట్ చేయండి, థింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయంలోని ఏమైనా విషయాలు మీ దగ్గర హైడ్ చేస్తున్నారో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయాలు తమ పార్ట్నర్ దగ్గర ఏమైనా హైడ్ చేస్తున్నారో. The High Priestess, Kratos, Temperance, bottom of the deck question, Temperance, the Good Luck, 3 of Cups. Okay, cards కొంచెం రిపీట్ అవుతున్నాయండి. టెంపరెన్స్ ట్వైస్ వచ్చింది, 3 of Cups వచ్చింది. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. స్ట్రెంగ్త్ కార్డ్, ఇంకొక 1 more కార్డ్ తీయాలి. ఇది పెద్ద అవడం వల్ల
Last card. Okay, 7 of Cups. Bottom of the deck, Chariot వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ లాస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఒక కార్డ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అక్కడ మిగతా పై 2 డెక్కల్లో తీసిన కార్డ్స్ రిపీట్ అయ్యాయి. చారియట్ కార్డ్ రిపీట్ అయింది, టెంపరెన్స్ రిపీట్ అయింది, 3 of Cups కూడా రిపీట్ అయింది, కింగ్ ఆఫ్ కప్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రిపీట్ అయ్యాయి, ఒక 2 తప్పించి. వీళ్ళు చాలా సీక్రెటివ్ ఇన్ నేచర్ లో అనేది ఉంటారండి. బేసిక్ గా మీ పార్ట్నర్ అనే వాళ్ళు కొంచెం సీక్రెటివ్ ఇన్ నేచర్. వాళ్ళు ఏంటంటే ఏ విషయాన్ని కూడా వాళ్ళకి అనేది ఎవరితో కూడా అంత క్విక్ గా షేర్ అనేది చేయరు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ కన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్స్ కి కొంచెం ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు పార్టీ విత్ ఫ్రెండ్స్ తోనే సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి అనేసి అనుకుంటారు. ఎక్కువ మోర్ ఇంపార్టెన్స్ అనేది ఫ్రెండ్స్ కే ఇస్తారు. వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. ఎక్కువ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళ యొక్క కెరియర్ ఆస్పెక్ట్స్ లో కానీ ఏదైనా సరే వాళ్ళతో అనేది షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కి సంబంధించిన 10 విషయాలు కనుక జరిగితే అందులో 1 or 2 మీతో షేర్ చేసుకుంటారు తప్ప ప్రతిదీ మీతో అనేది షేర్ అనేది వీళ్ళు అనే వాళ్ళు చేసుకోరండి. కాబట్టి వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ విషయంలో అయితే మీరైతే అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం వల్ల మీకు వాళ్ళకి గొడవలు అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయే తప్ప వాళ్ళ ఫ్రెండ్షిప్ ని వదులుకోరు, మీ వైపు ఏమీ రారు. కాన్ఫ్లిక్ట్స్ ప్లస్ ఏంటంటే మీరు చెడ్డ అవడం తప్ప అందులో పెద్దగా ఏమి మీకు వచ్చే బెనిఫిట్ అనేది ఏమీ అనేది ఉండదండి. కాబట్టి మీ పార్ట్నర్ యొక్క ఫ్రెండ్స్ విషయంలో మీరు ఎక్కువగా ఇంటర్ఫేర్ అనేది అవ్వకండి. మేబీ వారు గర్ల్ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, ఎవరైనా ఉంటారండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే, గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా అనేది ఆలోచించొద్దు. ఈ పర్సన్స్ ఏంటంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ కి రిలేషన్షిప్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చే పర్సన్స్ అండి. అలానే మీరు వాళ్ళ దృష్టిలో తక్కువ అని కాదు. ప్రతి విషయము పార్ట్నర్ తోనే మనం షేర్ చేసుకోలేము. కొన్ని విషయంలో ఏంటంటే ఫ్యామిలీ కన్నా ఎక్కువ మనం ఫ్రెండ్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తాము. మీ పర్సన్స్ అనేవాళ్ళు అటువంటి కేటగిరీలోకి వస్తారండి. వాళ్ళని మీరు అర్థం చేసుకొని ప్లస్ వాళ్ళని ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ గా కూడా ఫీల్ అయితే మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ ని షేర్ చేయండి. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.